రెడ్డి గారి నాయకత్వం, భట్టి విక్రమార్క నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నిత్యన్నదాత కలిసిన నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సుబ్రహ్మణ్య గారు గట్టిగా పటేల్ రమేష్ రెడ్డి గారిని రెడ్డి గారికి గౌరవంగా సన్మానం చేస్తారు. గట్టిగా చప్పట్లతో, మరి గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలకాల్సిగా కోరుతారు. పట్టణాధ్యక్షులు రమేష్ అన్నకు సత్కారం చేస్తారు, శాలువతో సన్మానం చేస్తారు. చరణ్ గౌడ్ గారు, నాగరాజ్ గారు, పరమేశ్వర్ గారు రమేష్ అన్నకు సత్కారం చేస్తారు. యాదవ్ గారు అందరు కూడా, ఆశన్న గారు, శంకరయ్య గారు, మన ఆఫీస్ ఇన్ఛార్జ్ కయ్యూ మామ, శంకరయ్య గారు బాగా సీనియర్ నాయకులు. రండి అందరి దగ్గర తెలుసు. హాయ్ ఫోటో రండి, సాయిబాబు గారు అందరు రండి, ఫోటో దిగాలి. ముఖ్యంగా ఈ ఎన్నిక అనేది మనకు రాబోయే రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కానీ ఈ ఎన్నికకు ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికలో మనం ఖచ్చితంగా గెలవలసిన అవసరం ఉన్నది. దాదాపుగా ఈ ఎన్నికలలో 52 నియోజకవర్గాలలో ఈ ఎన్నిక సంబంధించింది. కాబట్టి రేపు ఒకవేళ బీజేపీలు గెలిస్తే మొత్తము బీజేపీలు గడిబిడి చేసి మళ్ళీ మీకే మొదటికి మోసం చేస్తారు. కాబట్టి ఈ ఎన్నిక కోసం మీరు చాలా ఖచ్చితంగా మీరు నరేందర్ రెడ్డి గారికి ఓటేసే విధంగా ప్రయత్నం చేసి గెలిపించడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. పార్టీ నిర్మాణం కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా దయచేసి అందరం కూడా విలేజ్లకు పోదాం. మన ఆదిలాబాద్ పట్టణంలో వార్డు వైజ్ మన బండారి సతీష్ గారు కూడా పార్టీ నిర్మాణం కోసం బాగా కష్టపడతా ఉన్నారు. కింది స్థాయి నుంచి కూడా నిర్మాణం ఎట్లా చేయాలనేది కూడా ఆలోచన చేయాలా. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కొట్లాడే, తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, కౌన్సిలర్ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, ఏ ఎలక్షన్ని కూడా మనం ఆషామాషిగా తీసుకోవద్దు. అవునా కాదు? పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా అనేక ఎన్నికలలో పోటీ చేసిండ్రు. వారు కింది స్థాయి నుంచి మనకు నిర్మాణం ఎట్లనో చెప్తారు. తప్పకుండా పార్టీ నిర్మాణం చేయాలా కింది స్థాయి. మీరు ఇప్పుడు ఈ 12,000 గ్రాడ్యుయేట్ ఓటర్లని కనుక మనం ఫోకస్ చేస్తే తర్వాత ఎలక్షన్లు మీకు ఈజీ అవుతాయి. వీళ్ళు మన ఓటర్లుగా మనం మలుచుకోవాలి. ఇది జరుగుతున్న ఎన్నిక ఏదో ఆశామాషి ఎన్నిక కాదు. ఇది విద్యావంతులు కదా, చదువుకున్న వాళ్ళు కదా, మాకెందుకని చెప్పి మనం వదిలేసి ఎన్నిక కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల తర్వాత 4 జిల్లాలకు సంబంధించి విద్యావంతుల తీర్పును మనం చూడబోతున్నాం. అంటే ఒక రకంగా గతంలో మనకు ఉమ్మడిగా 10 జిల్లాలు ఉంటే అందులో 4 జిల్లాలలో తీర్పు. అంటే మన పరిపాలన మీద ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మనం ప్రజల అభిమానాన్ని చూరగొన్నామా లేదా అని చెప్పి రేపు తెలుసుకునే ఎన్నిక. మరి మనం రోజు చూస్తే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటారు వాళ్ళ పేరు బిల్లా రంగాన్ని పెట్టింది. వాళ్ళు నిజంగా కూడా బిల్లా రంగాలే. 10 సంవత్సరాలు దోపిడీ చేసిండ్రు. ఎక్కడనో కేటీఆర్ అమెరికాల అసలు తెలంగాణ ఉద్యమం సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు. ఆయన అక్కడ ఉన్నాయన ఉద్యమం వచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి కుటుంబం
1,00,000 కోట్లకు పైగా దోపిడీ చేసి ఇలా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, సంతోష్ రావు కానీ విచ్చలవిడిగా దోసుకున్నారు. 7 లక్షల పైగా కోట్ల అప్పులు చేశారు. మా దగ్గర మా ప్రాంతంలో నల్గొండ జిల్లాకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వరంగల్లో కడితే 1,00,000 కోట్లు పెట్టింది. 7-8 టీఎంసీలు కూడా నిల్వ ఉండలేని పరిస్థితి అండి. మనం చూసిన మేడిగడ్డ దగ్గర ఆ కూలిపోతుంది. అలాంటి వాళ్ళు రోజు పేపర్లల్లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది, ప్రజలలో విశ్వాసం కోల్పోతుందని చెప్పి ఒకవైపు వాళ్ళు, ఇంకొక వైపు బీజేపీ నాయకులు వీళ్ళు హామీలు అమలు చేయలేదు, ప్రజా విశ్వాసం కోల్పోతున్నారని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. మరి మనం కనుక ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోతే వాళ్ళు అన్నదే వాస్తవం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిని మనం చాలా సీరియస్గా తీసుకొని దీన్ని గెలిపించేదాకా మనం ముందు ఉండాలి. రేపు జరగబోయే ఎన్నికలలో నరేందర్ రెడ్డి గారిది 2వ నెంబర్ సీరియల్, అది కూడా అందరికి చెప్పండి, ఎందుకంటే ఇక్కడ గుర్తులు ఉండవు. ఆ 2వ నెంబర్ దగ్గర ఆ గల్లాలలో 1 రాయాలి అంతే, మొదటి ప్రాధాన్యత ఓటు. మరి అందరికి కూడా అవగాహన ఉంది. ఇవన్నిటికి కూడా అవగాహన చేసి ఎక్కడ ఓటు కూడా మురిగిపోకుండా రెండో సీరియల్ నెంబర్ మనదని చెప్పి నరేందర్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.